చిత్రం ఎక్కడేం లేదు, ఎక్కడ పోదు ఏడ తెచ్చుకున్నాం. మరి ఎక్కడన్నా పోయి అగ్గి తీసుకున్నారా? మాట్లాడతా కానీ ఇప్పుడు అగ్గి చేసే ముందర మాట్లాడతా కానీ ఇప్పుడు తెస్తే అగ్గి నన్ను ఏమంది పో నీవేవో అన్నా పెద్దోడు ఎంతకైనా కానీ మాటలు ఎట్లా ఉంటావే అన్నా నీకు గొర్రె మంద ఆకలి ఉన్నది. అవును ఆ మందని మలపలే నీవే నీవేవో మల్లయ్య చంద్రరాజ మల్లయ్య రాజకుమారైనా మొత్తం కట్టరు వచ్చిందంట. కట్టరు వచ్చిన పట్నం ఏమంట ఉన్నారా అక్కబడి బాబునాడు ఏం లేదు నా కన్ను గర్భవతి పట్నంలో ఉండే నా కన్ను చచ్చిపోతే నా కడుపున బిడ్డ చచ్చిపోతా అనుకున్నాడు. పరవుడి పట్నం పోతే నేను బస్తా నా పిల్లం బస్తది పిల్లల బత్తని చెప్పి వాళ్ళ పట్నం వదిలిపెట్టి పరవుడి పట్నంలో రావంగట్ల మోడి అక్కడ గోరని అడిగి లోపలైనా ఒక బాపన కన్నదంట. బాపన ఎప్పుడైతే చిత్రం ఆడిందో బాపన కన్నదంట. రాశాది ఏం తినేది 7 రోజులు 7 రోజులమ్మో పిల్లలకి రాచాకి పోతుంటే రాచానికి వాళ్ళు కంటపడ్డరు. ఒక బాపన వలుకుతున్నాడు అయినా మరి వలుకుతున్నాడే బాలంతా రోగం వచ్చి నా పిల్లలు చచ్చిపోయి కాష్టాలు చేసిన ఊడి తీసుకుపోయి కిష్టనగర్ వచ్చేస్తా. కిష్టనగర్ వచ్చాక నా తల్లి ఆనాడే బాబునాడు ఎప్పుడు చెప్పిండో తమ ఏమంటారు రాజాకి ఏమంటున్నాయి రాబోనయ్యా నాకు నమ్మకమేమయ్యా వస్తామా నేను ఎక్కడ పోతా మళ్ళీ ఇక్కడనే వస్తామా లేదు నీ వస్తావు నాకు నమ్మకమే అంటావు. అట్లబోడి వస్తామని ఏం నమ్మకం అంటారు. బాబునోడు ఏమి చేసిండు పోతా అట్లబోడి నా ప్రాణం నిలువమ్మో పూర్తి తీసుకున్నాడు. అట్లబడికి ఇచ్చాను అనిపోయిండు కలిపిండు వస్తాడు చంపుకున్నాడు వాపుకున్నాడు. పోతే అట్లబోడి
అట్టబడి నా ప్రాణం తింటది అనుకోని రాజాది పాపనోడైనా పది పుట్టింది నా పంట కింద సరిపోదని చెప్పి బాధట్టంగి దేవి కోటలో ఉన్నారే దేవి ఎప్పుడైతే ఒకరి తిరిగి కోట పోయిండో కోట చూస్తే ఆచారి బిడం దొక్కుని పోవాలి బిడం దొక్కుని రావాలి అట్లా మొడి పొంటి పోటీగా పెంటిగా దొరకి తెలియదు లేదు దేవతలు ఎవరు రాదు ఎవరు రవరాజు మళ్ళీ పెడలవాడి ఈ తోట లోపల ఎవరు వచ్చిందని చెప్పి నడనగిరి కోటలో నుండి ఎవడది రాజుల వారు నరయ్య పిల్లవారంటకి దేవైనా రాజులు ఎవరు అయ్యా గొల్లమల్లయ్య అయ్యా అగ్గి అంటే తెలవదు
ఉంగరం పట్టుకుంటే కాలుతుంది. ఉంగరం మంట అంటే పెట్టే మంట మంటది. ఆ? మంట పెట్టే మంట ఆ, మంటది. ఒక ఉంగరాన్ని మనం ఏం చేస్తాం? ఉంగరం కూడా పోయి అమృతం కాసుకుంటాం. అమృతం అంటే ఎట్లుదయ్యా? అమృతం అంటే గొర్రె పాలు గొర్రెకాడు పోయి పాలు పిండుకొని జున్నువాలు కాసుకొని తాగితే మేము కాలం చరిస్తున్నాం. ఎట్లుంటదయ్యా? మొట్టమొదటి అమ్మని తప్ప పాలు ఇది తెల్ల ఏమీ. ఉంటాయి. పాలు తెల్ల ఉంటాయి, తీయ ఉంటాయి. నా నాక రుచి ఉంటుంది. అయ్యా గొర్రెల మల్లయ్యా, నీకు అగ్గేస్తున్నా కానీ నాకేమిస్తావయ్యా? ఏమడుతాడు? అది కొంత చేస్తావా? తీసుకొస్తా. అయ్యా చేస్తావా అని నమ్మకమేది ఆనవాళ్ళంటావా? నీ చేతులు ఏమున్నదయ్యా? నా చేతులనా గొడ్డలు ఉన్నది. అట్లా మరి కలముకాయ కూడా శ్రీజామకా ఉన్నది. ఆకుల మల్లయ్యా, అది ఆనవాళ్ళు వేసినట్టయితే అట్లా మొడి నీకు అగ్గిస్తుందని చెప్పింది. దేవరాజు మల్లయ్యో ఏమంట ఉన్నాడా? అట్లా మొడి కోడబేడు కొడలు వాటంగులే పిల్ల బారట్టంగిదే గొడవ దిగు చూసింది. గొడవే శంగారం ఉన్నది. గొడవ పడిన మంది ఎద శంగారం చేత పడుకున్నది అమ్మవారు బాబులు బారట్టంగిదేవి మోరు అంటారు. పెట్టుకున్నది. ఆ గొర్రెములే కూడా సింగారం అని చెప్పము. ఆడైనా గోచిట్లో అగ్గిలో అమ్మాయికి చేస్తా ఉన్నావా? కోడి బాబుల బారటం గోచిట్ అగ్గి చేస్తుంటే రాజమల్లే కళ్ళ చూసింది. అట్లా మూడట పట్టగట్టినాడు బాగా దోచిట్లు అగ్గి చేస్తున్నాడు. అగ్గి ఇట్లా పట్టాలి ఏతులు పట్టాలని చెప్పి రాజమల్లయ్య అయ్యా లింగా పూల చెల్లలో అక్కేస్తుంటే ఒక మరి చెట్ల కాడ కనిపించింది. ఆ బాబనల్ల పిల్లవి రత్నగిరి బంగారు గిరి గాజులు
చూసిండు బంగారు గిరి కళ్ళ చూసిండు అట్ల పోటీ దేవరాజు మళ్ళీ ఎప్పుడే వందకు తీసుకొని అట్లా మోటి పాపనల పిల్ల రత్నంగిరైనా ఎట్లా ఉంది రాగుంది అనుకున్నాడు ఇంకా పూల చెల్లారే అయ్యాకి మూట కట్టిండా పూల చెల్ల లోపల మూట కట్టి ఉల్లంగా చెట్లలో పెట్టిందంట ఉల్లంతా చెట్లలో పెట్టి దేవరాజు మళ్ళీ చిరుక రూపం ఎత్తుకొని అత్తమో చిరుక రూపం ఎత్తుకొని కోట లోపలికి దేవుడు దుంకే చెప్పి గాయల పంట నీళ్ళు తొడుచుకొని రూపములైనా మొత్తం చూస్తుంటే అట్లా తాను చేసింది బట్టలు కట్టుకున్నది అట్లా మంత మీదకి వచ్చింది మొత్తం ముద్దొచ్చింది ఎత్తుకున్నది ఎత్తుకొని ఉన్నది దోచులు ఎప్పుడు పట్టుకున్నావు చంపా కూడా
ఒక రాచాచి పోయింది 7 రోజులు మళ్ళీ వచ్చిన రాచాచి అట్ట కూడా దూరం నరవల్ల మొత్తుకుంటూ వస్తున్నాయి రాజమల్లి శివరాజమల్లి శివలవడ దేవ రామచంద్ర ఇక్కడ గాను నేను ఉన్నట్టే ఏమైతుంది ఏం లేదు మాయమ్మో రామ 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 అట్లా పోడి నువ్వు రుద్రకాంతుడు అయ్యిండు రాజమల్లి బంగారు పల్లె తర్వాత నుంచి నాడు రామ నరవాదలు అంటుంటే గంట కొట్టుతున్నారే అటమోడి బాపనల్ల పిల్ల రట్టానికి నెత్తి మొత్తం చేపుకున్నది చీర నింపుకున్నది అంత మీద వండుకున్నది ఇప్పుడు దగ్గర కప్పుకొని జరమచ్చ మురుకున్నా రామచంద్ర నా బిడ్డకి నేను నాకు నా బిడ్డ అని చెప్పి ఏమైందమ్మా రాజ్యాలు జరుగుతున్నవి ఏమి లేదు తల్లి నీవుంటేనేమో రాజ్యాలు ఉంటే నేనుంటేనేమో మంచి నా తల్లి నా అట్టుకది నీకేం పెడుతున్నది పెరగలేదు అట్టమోడి నీపోయినా అంటే 7 రోజులు నాకు అట్టమ జ్వరం వచ్చింది అన్న ఆధారం లేదని ఎప్పుడైతే పాపలతో రాష్ట్రం చెప్తున్నదో రాజ్యాసిన్నది అట్టమోడి చిలమల్ల అట్టమోడి కాయని వేగ పెట్టింది రాజ్యాసికైనా గాలి పడ్డ పోస్తున్నది వచ్చినాక రాజ్యాసి బదులు పానం అయింది ఆ మత మీద కూర్చొని పేరు చూస్తున్నాను ఎవరు పాపల పిల్ల వారట్టకి పేరు చూసుకుంటా మా ఎముకల రాజ్యాసి నువ్వు తల్లివి నేను పిల్లని అట్ట మోడి నీ సావు నాకు గుర్తున్నా నా సావు నీకు గుర్తుండాలి చెప్పవు